హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి క్రీడా సర్టిఫికెట్లు ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లో ఉన్నారో అటువంటి అభ్యర్థులకు కూడా మరి క్రీడా సర్టిఫికెట్స్ ఇవ్వడానికి భారీగా అవినీతి జరిగింది అనేది మనం ప్రముఖంగా డిఎస్సి 2025 అప్పుడు వినిపించింది. మరి వీటిని రాబోయే డిఎస్సి పరీక్షల్లో నిరోధించడానికి ప్రభుత్వం పకడ్బందీగా సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ లో అభ్యర్థులకు అందజేసే ఏర్పాట్లు మరి చేస్తోంది. తద్వారా రాబోయే డిఎస్సి లో కావచ్చు లేదా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులు మరి సర్టిఫికెట్స్ పొందాలి అంటే ఎటువంటి అవినీతి అనేది లేకోకుండా పారదర్శకంగా సర్టిఫికెట్స్ వారికి అందించే విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నకిలీ క్రీడా ధ్రువపత్రాలకు శాప్ కళ్యం. ఇకపై సర్టిఫికెట్లన్నీ క్రీడా యాప్ లో నిక్షిప్తం. ఇప్పటికే అప్లోడ్ చేసిన 5,000 మంది క్రీడాకారులు. ఇటీవల జరిగిన మెగా డిఎస్సి క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జెన్యూనిటీ సర్టిఫికెట్ జారీ కోసం కొన్ని క్రీడా సంఘాలు అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో తరచూ ఈ ఆరోపణలు వెలుగు చూస్తున్నాయని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు మొదలుపెట్టింది. నకిలీ క్రీడా ధ్రువపత్రాలను అరికట్టడంతో పాటు క్రీడాకారులకు చెందిన సర్టిఫికెట్ల వడపోతకు క్రీడా యాప్ తీసుకొచ్చింది. అర్హులైన క్రీడాకారులంతా తమ సర్టిఫికెట్లను ఈ యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఇందుకు జనవరి 15 వరకు అవకాశం ఇచ్చినా జనవరి 31 వరకు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలని తీసుకున్నట్లు శాప్ వర్గాలు తెలిపాయి. క్రీడా యాప్ లో 27,939 మంది క్రీడాకారులు నమోదయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 5,000 మంది క్రీడాకారులు తమ ధ్రువపత్రాల్ని అప్లోడ్ చేశారు. ఇవి సరైనవా కాదా అనే నిర్ధారణకు శాప్ వాటిని ఆయా అసోసియేషన్లు, ఫెడరేషన్లకు పంపించింది. వారు ఇచ్చే జెన్యూనిటీ సర్టిఫికెట్లను క్రీడా యాప్ లో భద్రపరచనున్నారు. ఉద్యోగ ప్రకటనలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఈ జెన్యూనిటీ సర్టిఫికెట్లనే పరిగణంలోకి తీసుకుంటారు. తద్వారా అక్రమాలకు కళ్లెం వేయనున్నారు. ఇంకా 22,939 మంది క్రీడాకారులు తమ వివరాలను అప్లోడ్ చేయలేదు. వీరిలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 30% మందికి వయోపరిమితి మించిపోయినా ఇంకా 70% మంది అర్హులు ఉంటారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇకపై శాప్ గుర్తింపు పొందిన అసోసియేషన్లు ఏ క్రీడా పోటీలు నిర్వహించినా క్రీడా యాప్ ద్వారానే సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుందని శాప్ వర్గాలు తెలిపాయి. ఆయా ఈవెంట్ల సమయంలో శాప్ పరిశీలకుడు ఇచ్చే నివేదిక ఆధారంగా ధ్రువపత్రాలు జారీ చేస్తారు. కాబట్టి మరి రాబోయే ఉద్యోగ నియామక ప్రకటనలు కావచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎటువంటి అవినీతి లేకోకుండా పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం మరి క్రీడా యాప్ అనే దాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రీడా యాప్ ద్వారానే ఏవైతే క్రీడాకారుల యొక్క సర్టిఫికెట్స్ యొక్క జెన్యూనిటీ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారో అవన్నీ కూడా ఆన్లైన్ రూపంలోనే మరి జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా ఎటువంటి అవినీతి అనేది చోటు చేసుకోదు. మొన్న డిఎస్సి కావచ్చు లేదా ఉద్యోగ నియామక ప్రక్రియలో కావచ్చు ఇటువంటివి చాలా మరి చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మరి క్రీడా యాప్ ద్వారా ఎవరైతే క్రీడా కోటాలో మరి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారో అటువంటి అభ్యర్థులకంతా ఇది ఎంతో లాభం చేకూరుస్తుంది అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మరోపక్క మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ, నీట్ ఈఏపీ సెట్ పరీక్షలకు 45 రోజుల శిక్షణ అంటూ మంత్రి ఫరూక్ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా
శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నీట్ ఈఏపీ సెట్ల పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి వైద్య ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు వీలుగా శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాలతో పాటు 45 రోజుల పాటు అందిస్తామని అన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన ఉంటుందని అన్నారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ కోసం CEDM వెబ్సైట్ www.apcedmmwd.org అనే వెబ్సైట్ లేదా cedmap2017@gmail.com అనే మెయిల్ ఐడి లేదా ఫోన్ నంబర్ 0866297057 లేదా 7386789966 అనే ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చని వివరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మైనారిటీ విద్యార్థులు మరి నీట్ లేదా ఈఏపీ సెట్ కు ప్రిపేర్ అవుతున్నట్టయితే అటువంటి వారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఎడ్యుకేషన్ సిటీస్ లో ఒక దాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఎడ్యుకేషన్ సిటీ కేంద్రం ప్రకటించిన 5లో ఒకటి సాధించేందుకు ప్రయత్నం. సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉన్నత విద్యాశాఖ. విద్యారంగానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక నగరం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం ఇటీవల బడ్జెట్ లో ప్రకటించిన 5 ఎడ్యుకేషన్ సిటీలలో రాష్ట్రానికి ఒకటి వచ్చే పరిస్థితి ఉంది. సీఎం ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 100 నుంచి 200 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మిస్తారు. సాధారణ విద్యా సంస్థలకు ఇది భిన్నంగా ఉంటుంది. సాధారణ యూనివర్సిటీలు అయితే 100-200 ఎకరాల్లో సొంతంగా ఏర్పాటవుతాయి. కానీ ఎడ్యుకేషన్ సిటీలో భవనం మినహా అన్ని ఉమ్మడిగా ఉంటాయి. అడ్మిషన్లు తక్కువగా ఉండే అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత యూనివర్సిటీలను ఇందులోకి ఆహ్వానిస్తారు. 4-5 ఎకరాల్లో వర్సిటీ భవనం నిర్మించుకునేలా భూమి కేటాయిస్తారు. క్రీడా మైదానాలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కామన్ గా అందుబాటులోకి తెస్తారు. అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఒకే చోట ఉంటే సమీప ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ పెరుగుతుందనే ఆలోచన ఉమ్మడి పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుందని ఈ సిటీలో స్కిల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీటిలో హైటెక్ ల్యాబ్స్, మోడర్న్ కాలేజీలు, పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి లేదా విశాఖపట్నంలో ఈ సిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తోంది. ప్రతిపాదనల తయారీలో ఉన్నత విద్యాశాఖ నీతి ఆయోగ్ సహకారం తీసుకుంటోంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు సఫలమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిటీ అనేది ఏర్పడబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.